ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులందరూ నమస్కారాలు. బీఆర్ఎస్ నాయకులు రైతుల సమస్యలపైన వరంగల్లో సభ పెడతామని ఓ మాట అంటున్నటువంటి సందర్భంలో ఆ 10 ఏళ్లలో రైతు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నటువంటి మీరు వరంగల్లో ఏమని సభ పెడతారు రైతుల పక్షాన? ముందు ప్రజలకు రైతులకు సమానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపైన ఉంది. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా ఈ 2 సంవత్సరాల 5 మాసాలు ఎప్పుడూ బయటకు రాని ప్రజా సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారి ముందు సమానం చెప్పాలి. వరేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మన వరంగల్లో సభ పెట్టినప్పుడు క్షమాపణ కోరి ముందుగా మాట్లాడతారనేటువంటి కూడా చెప్పాలి. ఎన్నికలప్పుడు 2014, 2018 రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మేము పావలా 4 సార్లు వేసినందుకు మన్నించండి రైతులారా, మేము ఇచ్చినటువంటి ఆ రైతు రుణమాఫీ మీ మిత్తికి వేది, మీ అసలు కూడా మీరే కట్టుకున్నారు, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పని వరంగల్లో సభ పెడతారు. దీనికి ముందు మీరు సమానం చెప్పాలి. అదే వరంగల్ వేదికగా మా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన మాట మేరకు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి అంకెలతో చెప్పాలనుకుంటే 20,600 కోట్లు సుమారు 25,35,964 కుటుంబాలకు రైతుకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర దేశంలో మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు దక్కిందనమాట. ఆ రోజుల్లో రైతుకు ఉచిత కరెంట్ ఇవ్వాలని మొదటి సంతకం అధికారం ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో పెడతామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు లాల్ బహదూర్ స్టేడియంలో దివంగత మాన్యత వైఎస్ రాజశేఖర్ గారు తొలి సంతకం పెట్టిండు. ఉచిత కరెంటు ఈరోజు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పైచీలకు ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భం. ఇది రైతు ప్రభుత్వం. సార్, రైతు ప్రభుత్వము, రైతు అంటేనే పెట్టెట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు ప్రయోజనాలు, రైతులు రాజు చేయలేని కార్యక్రమం. ఈరోజు కేసీఆర్ గారు ధాన్యం కొనే పరిస్థితి లేదనే మాట మాట్లాడుతున్నాడు. అసలు ఈ ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పినటువంటి ఆలోచన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం లేదంటే 21 సంవత్సరం క్రితం దివంగత మాన్యత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరి ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేయని చెప్పని ఓవైపు రైతుల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తూ, మధ్య ధర వ్యవస్థను తీసే ప్రయత్నం చేస్తూ, మహిళలను లక్షాధికారులుగా మార్చాలని చెప్పి మహిళా దళితులతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది. ఇప్పటికి 20 నుంచి 21 సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో మీరు కొనుగోలు చేసినప్పుడు తప్ప తాలు పేరిట అధిక దోపిడీ చేసినటువంటి సందర్భాలు, కొనుగోలు చేసినాక పక్షం రోజుల గురించి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మీదుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రైతు ప్రయోజనాల కోసం దృష్టి పెట్టినప్పుడు కేసీఆర్ వరి కొనుగోలు చేసేటికే ఇంకా మొదలుగాలి దిక్కులే చెప్పిన మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 6,002 ఐకేపీ, పిఏసిసి, అదర్స్ మార్కెట్ కానీ మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ 6,002 సెంటర్లు ఇప్పటికే ప్రారంభం కాబట్టి ఇప్పటికీ 7,70,000 మెట్రిక్ టన్నుల పర్చేస్ కూడా జరిగి వారికి డబ్బు కూడా ఈరోజు 6,000 కోట్లు వేసినటువంటి సందర్భంలో ఈ విధంగా కొనుగోలు ప్రారంభమై అసలు కేసీఆర్ గారు మీకు ఏ రైతు ఫిర్యాదు చేసిండు?